ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఎంపీసీ వాళ్ళకైతే రెస్పాన్స్ షీట్ జస్ట్ ఇందాకే రిలీజ్ చేశారన్నమాట. కరెక్ట్గా టైంకైతే మనకైతే వచ్చేసినాయి. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ 3 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. కీ అబ్జెక్షన్స్, రెస్పాన్స్ షీట్ అండ్ అలాగే మాస్టర్ కీ. ఫస్ట్ మనం రెస్పాన్స్ షీట్ అయితే చెక్ చేసుకుందాం. మెయిన్గా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ 2 ఎంటర్ చేసి కింద గెట్ కీ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డాట్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అంటే ఏంటంటే మన ఎంసెట్ ఎగ్జామ్లో మన సెలెక్ట్ చేసిన ఆప్షన్ అని అర్థం. అదే మన గ్రీన్ కలర్లో ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే అది రైట్ ఆప్షన్ అని అర్థం. సో దాన్ని బట్టి మనం అయితే వెరిఫై చేసుకుంటూ రావాలి. 120 మనకి బిట్స్ అన్నీ అలా వెరిఫై చేసుకుంటూ రావాలన్నమాట. దాంట్లో మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ అలాగే మనకి కీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూసుకోండి. అన్ని షిఫ్ట్ల వారీగా మనకి ఎంసెట్ ఎగ్జామ్ కీస్ అయితే డీటెయిల్గా వెబ్సైట్లో కూడా పెట్టారన్నమాట. మీ షిఫ్ట్ బట్టి కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి క్యాలిక్యులేట్ చేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి.